దాక్కున్నాడు. వాడి రాని వాడిని బాగా కొడతాను చూడు. ఇలా ఎలా జోక్ చేశాడు నాతో? ఇలా ఎలా వెళ్ళిపోయాడు? ఎలా ఒంటరిగా వెళ్ళిపోతాడు? వాడు లేకుండా నేను బతకలేను వాడికి తెలుసు కదా. అలా ఎలా వెళ్ళిపోతాడు? నేను వాడు వెళ్ళడానికి వీల్లేదు. వాడు రాని వాడు పని చెప్తాను. నేను ఇప్పుడు ఎవరిని తిట్టాలి? ఎలా వెళ్ళిపోతాడు? వాడు నన్ను వదిలేదు. వాడు వస్తాడు. వాడు తప్పకుండా వస్తాడు తెలుసు. వాడు వస్తాడు. వాడు వస్తాడు. వాడు తప్పకుండా వస్తాడు. ఆంటీ 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 వాడు మీ మాట వింటాడు కదా. మీరు పిలిస్తే వాడు తప్పకుండా వస్తాడండి. నా కోసం పిలవండి అంటే ఒక్కసారి నా కోసం పిలవండి ప్లీజ్. వాడు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తాడు? ఎలా వెళ్ళిపోతాడు? నన్ను వదిలిపెట్టి వాడు ఒక్కసారి పిలిస్తే వస్తాడండి. పిలవండి ప్లీజ్ అండి. ఒక్కసారి నన్ను పిలవండి అంటే ఒక్కసారి పిలవండి ప్లీజ్. లేకుండా నేను బతకలేదంటే ప్లీజ్ ప్లీజ్ అండి. వాడిని మిమ్మల్ని పిలిచి బాగా తిట్టాను అంకల్. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నన్ను వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాడు? నన్ను వదిలేసి అలా వాడు ప్లీజ్ అంకల్ ఒక్కసారి నా కోసం వాడు తప్పకుండా వస్తాడు అంకల్ ప్లీజ్. వాళ్ళు ఎక్కడ నేను బతకలేదు అంకల్ ప్లీజ్. వాడిని మాట వింటాడు కదా. నువ్వు చెప్తే వింటాడు కదా. వాడు ఒక్కసారి పిలమ్మా ప్లీజ్. నేను బతకలేనమ్మా. ఇష్టమేనా? నా కోసం ఒక్కసారి పిలమ్మా. లేకపోతే ఉంటాను. లేకపోతే నేను బతకలేనమ్మా ప్లీజ్. నా కోసం ఒక్కసారి పిలవు ప్లీజ్. నాన్న మీరే నా ఒక్కసారి పిలవండి నాన్న ప్లీజ్. నాన్న నా కోసం ప్లీజ్ నాన్న. వాళ్ళు లేకపోతే నేను బతకలేను. ఒక్కసారి పిలవండి నాన్న. లేకపోతే నేను బతకలేను. వాడు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాడు? ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. శాంతి, అదే యాక్సిడెంట్ నాకు జరిగిన వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటమ్మా ఏం జరిగింది? ఇది చూసారమ్మా, చైతన్యం మేమే చంపాం. ఇది పొరపాటున జరిగింది అన్నారు. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ దీన్ని ఏం చేయలేరా? ఎవరు ఏమీ చేయలేరమ్మా. అలాంటప్పుడు ఈ పోలీసులు గవర్నమెంట్ ఎందుకు నాన్న? ఇలా ఎవరు పడితే వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ పొరపాటు అంటే ఈ దేశం ఏమైపోవాలి? ఇలాంటి విషయంలో మనం ఏమీ చేయలేమమ్మా. ఏమీ చేయకపోతే ఎలా నాన్న? ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి. అమ్మ శాంతి, జరిగిందేదో జరిగింది. ఆవేశపడకు. అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకురా. సార్, ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. ఏం కంప్లైంట్? మర్డర్ కేసు. మర్డరా? ఎక్కడా? ఎప్పుడు జరిగింది? ఇక్కడే, మొన్ననే జరిగింది. ఎవరు చేశారు? ఆధారాలు ఉన్నాయా? ఇదిగో, వీళ్ళే చేశామని ఒప్పుకున్నారు. ఎస్పీ రమేష్ చంద్ర కేసా? మా చైతన్య మర్డర్ కేసు కూడా. మేము ఆల్రెడీ కేసు డిపార్ట్మెంట్ తరఫున ఫైల్ చేశామమ్మా. నా కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఈ కేసులో బాధితురాలే. కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నాం కదా, అర్థం కదా?
మేము చేసామని చెప్తున్నాం కదమ్మా. వేరే కేసు అవసరం లేదు, మీరు వెళ్ళండి. నా కాబోయే భర్తను చంపేసిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమంటే వద్దంటారేంటి? మధ్యలో మీకేంటండి ప్రాబ్లం? అది కాదమ్మా. ఏది కాదు సార్, తనకు అన్యాయం జరిగిందని ఈ అమ్మాయి మొరపెట్టుకుంటూ ఉంటే కనీసం పట్టించుకోరా? అది కాల్చి చంపిన వారి సాక్ష్యాధారాలు చేత పట్టుకుని మీ స్టేషన్కి వచ్చింది, కనీసం కేసు రాసుకోరా? సార్ మీకు తెలుసు, రోజు ఎంతో మంది అమాయకులు చస్తున్నారు సార్, కానీ ఒక్కరికి ధైర్యం లేదు ముందుకొచ్చి ఇటువంటి కేసు పెట్టడానికి. చివరికి ఈ అమ్మాయి ధైర్యం చేసి ముందుకొస్తే ఇలా ప్రవర్తిస్తారా? అసలు ఆడవాళ్ళతో ప్రవర్తించే తీరిదేనా? మీరు డిపార్ట్మెంట్ తరఫున కేసు రాసుకోండి, తన తరఫున కేసు ఈ అమ్మాయి నమోదు చేస్తుంది. స్వప్న, మీకు తెలియదేముంది? ఈ కంప్లైంట్ ఇచ్చినందుకు మాత్రాన అమ్మాయికి ఒరిగేది ఏమీ లేదు. ఒకవేళ నేను కంప్లైంట్ తీసుకున్నా తర్వాత ఎంక్వైరీలన్నీ కమిషన్లన్నీ బోర్డు రతంగా ఉంటుంది. ఈ లోపు ఎన్ని గవర్నమెంట్లు మారుతాయో, ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు తీసుకొస్తారో తెలియదు. అసలే ఈ కేసు పోలీసులకి నక్సలైట్లకి మధ్య ఉంది. ఈ కేసు ఎప్పుడులో తేలదు. ఒకవేళ తేలినా రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. మీరు జర్నలిస్టులు, మేము పోలీసులు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. కానీ మధ్యలో ఒక అమాయకురాలు నలిగిపోతుంది. ఇవన్నీ తెలుసుని కూడా మనం అమ్మాయికి చెప్పకపోవటం మన పొరపాటు అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పేదానిలో వాస్తవం లేకపోలేదు. ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ఫేస్ చేయగలరా? ఆలోచించుకోండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. 1990 నుంచి ఈ 15 ఏళ్ల కాలంలో నక్సల్స్ చేతిలో 2700 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వివిధ ఎన్కౌంటర్లలో మొత్తం 2250 మంది నక్సలైట్లు హతమయ్యారు. నక్సల్స్ హింసాకాండలో 5గురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి మాధవరెడ్డి, స్పీకర్ దిద్దుళ్ల శ్రీపాదరావు, ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి వంటి నాయకులు దుర్మరణం చెందారు. డిఐజీ వ్యాస్, ఎస్పీ ఉమేష్ చంద్ర వంటి పోలీసు ఉన్నతాధికారుల్ని సైతం నక్సల్స్ మాటు వేసి మట్టుబెట్టారు. అప్పటి సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల నక్సలైట్లు పోలీస్ ఆఫీసర్పై జరిపిన దాడిలో చైతన్య అనే యువకుడు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. చైతన్యను చంపిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి శాంతి అనే యువతి డిమాండ్ చేస్తోంది. పోలీసులు ఆమె ఫిర్యాదు పట్ల ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి. కానీ ప్రస్తుతం అదే శాంతి మనతో ఉన్నారు. శాంతి, మీరు పెట్టుకుంటున్నది అటు పోలీసులతో ఇటు నక్సలైట్లతో. ఇందులో టైం వేస్ట్ అవ్వడం తప్ప మీకు నిజంగా న్యాయం జరగదని చాలా మంది భావిస్తున్నారు. ప్రయత్నించడంలో తప్పలేదు కదా, లెట్ మీ ట్రై. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదా? వాడు చచ్చిపోయాడు కదా, ప్లేస్ ఖాళీ అయిపోయింది. ఇది ఇంకా చచ్చినట్టు నన్నే ప్రేమిస్తుందని ఎగేసుకొని వచ్చేసావా? చిచి, మగ బుద్ధి ఎక్కడిపోతుంది? ఏ శాంతి, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను నీకోసం రాలేదు, చైతన్య కోసం. చైతన్య నాకు ఫ్రెండే. సారీ అండి, నా పేరు సిద్ధార్థ, చైతన్య ఫ్రెండ్ని. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇవాళే టీవీలో చూశాను శాంతి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ గురించి. శాంతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? అవును, ఇచ్చాను. వాడే పోయాక ఈ కంప్లైంట్లు అవి ఇచ్చి ప్రయోజనమే ఉందమ్మా. వాడు ఎలాగూ పోయాడు, నువ్వు కూడా ఎందుకమ్మా గొడవల్లోకి? గొడవలు కాదండి, శాంతి చేసింది కరెక్టే. నీ బోడి సపోర్ట్ నాకే అక్కర్లేదు. శాంతి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అసలు నన్ను మాట్లాడినవ్వేంటి? చైతన్య నీకే కాదు, నాకు కూడా ఫ్రెండే. ఇలాంటి సమస్య సమాజంలో ఇంకెవ్వరికీ రాకూడదు. ఇది పోరాటమే అనుకో, ఉద్యమే అనుకో. తెలుసో తెలియకో నువ్వు ప్రారంభించావు, అది ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఈ ఉద్యమం సాగాలి. అందుకు నీకు తోడు కావాలి, నీ ఆశయాలకు ఒక నీడ కావాలి. అది నేనవుతాను. ఇదంతా నీ ప్రేమ కోసం చేయట్లేదు, ఒక మార్పు కోసం చేస్తున్నాను. చైతన్యలా ఇంకెవ్వరూ బలి కాకూడదని చేస్తున్నాను. అర్థమైందా? ఐఎమ్ సారీ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.